సో నాకు చెప్పాలి అసలు గోపరాజ్ గారితో మీ ఏదన్నా ఒక సీన్ లైక్ వేర్ యూ ఫెల్ట్ మైండ్ బ్లోయింగ్. చాలా సీన్లు అండి, కొన్ని సీన్లు అసలు ఎమోషనల్ సీన్స్ అయితే ఆయన ఎక్కేసారి చేస్తున్నప్పుడే డైరెక్టర్ కూడా ఎర్రగా తీసేశారు సార్, అసలు ఎర్రగా తీసేశారు, ఆయన నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఒక పర్టికులర్ ఎమోషన్ ఉంటుంది, ప్రతి ఫాదర్ సన్ కనెక్ట్ అవుతారు, ప్రతి ఫాదర్ సన్. అంటే ఇప్పుడు జనరల్గా ఇంట్లో కూడా మనం నాన్నగారు అమ్మ ఇక్కడ ఉంది ఇలా మాట్లాడడం కదా, ఏంటి నాన్న ఏంటి ఇలాగే ఉంటది కదా, వాళ్ళు కూడా అంతే రఫ్ హ్యాండ్లింగ్ ఉంటుంది, ఏంట్రా ఏంటి ఏమనుకుంటే ఇలాగే ఉంటది కదా. సో ఆ వేలో ఒక చిన్న ఎమోషన్, ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్ సీన్, అందరూ భలే కనెక్ట్ అవుతారు. మీరు ఇలాంటి మాటలు చెప్పి చాలా క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది. మీకు ఎలా అనిపించింది అసలు మురళీ శర్మ గారు, ఈ వెన్నెల కిషోర్ వీళ్ళందరూ కూడా యాక్టింగ్ వేసి చూసుకున్నట్లయితే తెలిసిందే కదా అసలు. చాలా మురళీ శర్మ సార్ చేస్తున్నాడు, నాకు భయం వేసింది వాళ్ళతో పర్ఫార్మ్ చేసేటప్పుడు. ఎట్లా అనిపించింది అసలు? ఆయన మురళీ శర్మ సార్ మెథడ్ యాక్టర్ అండి, ఆయన వచ్చి ఒక సీన్ ఒక 10-15 టైమ్స్ రిహార్సల్ చేస్తారు సెట్ లో. వచ్చి నన్ను కూడా తీసుకొచ్చి సుహాస్ ఒకసారి మళ్ళీ చూసుకుందాం అని చెప్పి 1-10 సార్లు ఎలా చేయొచ్చు ఏంటి అని. నాకేమన్నా సుహాస్ ఎట్లా చెప్తే బాగుంటుందేమో చూడు ఒకసారి, నేను ఈ టైమింగ్ లో చెప్తాను, ఈ టైమింగ్ లో వస్తే నీకు బెటర్ గా ఉంటది, నీకు హెల్ప్ అవుతుంది, ఒకసారి చూడు అని చెప్పి ఇట్లా ట్రైన్ చేసి వెరీ ప్రొఫెషనల్. ఎట్లా అంటే ఇలా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే నాకు నిజంగా భయం వేసి కొంచెం టెన్షన్ పడి కోపం వచ్చి ఏంట్రా నువ్వు అంత కోపం తెప్పించి సెట్ లో. అలాంటి పర్ఫార్మర్ అండి ఆయన, చాలా నేర్చుకున్నానండి. అసలు ఎంత పట్టుదలతో చేస్తున్నారో, ఎంత పెద్ద డైలాగ్స్ అయినా అది ఎలా చేయాలి, ఏ పంచ్ ఎక్కడ పడాలి అన్నది చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు, చాలా నేర్చుకున్నాను దగ్గర నుంచి. అండ్ ఆబ్వియస్ గా నా ఫేవరెట్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనతో అయితే అసలు ఇంకా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఖాళీ దొరికితే ఆయన పక్కకి వెళ్ళిపోయి మాట్లాడి చాలా నేర్చుకోవచ్చు కదా మన సీనియర్స్ నుండి. చాలా ఎక్స్పీరియన్స్ పెద్ద ఆయన పెట్టే ఎక్స్ప్రెషన్స్ అప్పుడు ఎంతైనా ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అండ్ వెన్నెల కిషోర్ అన్న ప్రభాస్ సీన్ అన్న ఘోరంగా నవ్వుతారండి వాళ్ళిద్దరు, నెక్స్ట్ లెవెల్లో నవ్వుతారండి.